మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏదైతే నిన్న జరిగినటువంటి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ కుమార్కి అలాగే మా గిరిజన సమాజానికి జరిగినటువంటి సంఘర్షణ గురించి ఈరోజు బెందాలం అశోక్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ సీతంపేట ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు అభ్యంతరకరమైనటువంటి ఖండన ఇస్తున్నాము. కాబట్టి ఏదైతే మొన్న జరిగినటువంటి విషయంలో బెందాల అశోక్ కుమార్ గారికి ఏం తప్పు కనిపించింది అనేది మాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. మా యొక్క ఆదివాసీ బిడ్డ అయినటువంటి ఒక కుర్రవాడు, అయ్యా ఇది జాతి మధ్య వచ్చిన సమస్య, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బొంతివర్యాలు అనేది అసలు లేరు, వీరు మైగ్రేట్ పీపుల్స్, వీళ్ళేమొచ్చి దొంగ సర్టిఫికేట్లతో గిరిజన దగ్గర చేరడానికి కోసం వస్తున్నారు, ఇది పరిశీలించండి అని మీ దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఇది ఒక సున్నితమైనటువంటి సమస్య, వారిని కూడా మిమ్మల్ని కూర్చుండబెట్టి ఒక పరిష్కారం వేదిక ఒకటి చేద్దామని చెప్పేసి మీరే అన్నారు. మరి ఇంతలోగా మీరు మా ఇద్దరిని కూర్చుండబెట్టి ఏదో ఒక విషయం మాట్లాడుకోవడం ముందే మీరు ఎందుకు అసెంబ్లీలో చర్చించారు అన్నారు. అందులో తప్పేం కనిపించిందని మేము ఒక గిరిజన జేఏసీగా మేము మిమ్మల్ని కూర్చుని చేస్తున్నాం. ఆ కుర్రవాడు అనే దాంట్లో మీకు తప్పేం కనిపించింది అది మా సూటి ప్రశ్న. ఆ ఉన్నదాన్ని ఒక్కసారి ఆడేసినటువంటి ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేక నువ్వు ఉబ్బు తబ్బిప్పి అయిపోయి నువ్వు ఎవడరా నాకు మాట్లాడడానికి బడి భాషలు అన్నంత వరకు ఎందుకు తెచ్చుకున్నావు? ఇప్పటికైనా మీకు స్పష్టంగా మాకు గిరిజన సమాజానికి అర్థమవుతుంది నీ వైఖరి ఏంటో అనేది. 25,000 మంది సమస్యని నువ్వు ఏమొచ్చో గొగ్గులు పెట్టేస్తున్నావే, రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజన సమస్యలు కూడా నీ దృష్టిలో ఉన్నాయి కదా, ఒక్కసారైనా గిరిజన సమస్యల గురించి మాట్లాడేవా? మైగ్రేట్గా వచ్చినటువంటి బెంతువర్యాలకు ఉన్నటువంటి ప్రేమ, వడ్డీ వర్యాలకు ఉన్నటువంటి ప్రేమ, ఇంత పూర్వం నుండి ఉన్నటువంటి దశాబ్ద కాలాలలో ఉన్నటువంటి గిరిజనుల మీద నీకెందుకు లేదు? కాబట్టి నీ వైఖరి మంచిది కాదని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదైతే మా గిరిజన సోదరుడికి నువ్వు అన్నటువంటి బ్లడీ బాస్టర్ ఎవడ్రా అనేది అసభ్యకరమైనటువంటి పదజాలాలు ఉపయోగించావో ఆ పదజాలాలన్నీ బేసరితుగా క్షమాపణ చెప్తే కానీ లేదంటే గిరిజన సమాజం నీకు క్షమించదు. ఇప్పటికే మేము చాలామంది గిరిజన జేఏసీ అధ్యక్షులు జిల్లా కానీ అటు రాష్ట్రానికి కానీ అన్ని పక్షాలతో మాట్లాడుతున్నాము, న్యాయపరంగా కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా నీకు బేసరితగా క్షమాపణ చెప్తే సరిపోతుంది, లేదంటే మా ఆపునాలర్జీ సంగతి ఏంటో నీకు చూపిస్తాం. అయ్యా ఆపునాలర్జీ అంటే ఏంటో తెలుసా నీకు? ఆపునాలర్జీ అంటే నువ్వు ఫుల్ అలర్జీ ఉన్నాడో కదా, ఆపునాలర్జీ వాడికి సమాధానం ఎలా చెప్పాలో కూడా నువ్వు ఫుల్ అలర్జీ వాడికి చెప్పావు కదా, అది కాదు నీ పరిస్థితి. ఏదైనా సమాధానం చెప్పాలంటే అయ్యా ఇది పరిస్థితి అని ఇంకొక రూపంలో కూడా నువ్వు సముదాయించి చెప్పవచ్చు. కానీ నువ్వు అంత అక్కసుతో గిరిజనుల పట్ల ఉన్నటువంటి ఆవేశాలన్నీ కూడా నువ్వు చూపించావు. అంటే గిరిజనుల మీద ప్రేమ ఉందని మేము ఏ విధంగా నీకు అనుకోవాలి? కాబట్టి నువ్వు బేసరితగా క్షమాపణ చెప్పు, లేదంటే ఈ యొక్క ఇల్లు ముట్టడి కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సమాజాన్ని ఏకం చేస్తాం. లేదంటే ఇదేనా మీకు నేర్పుతున్నటువంటి కూటమి ప్రభుత్వం నేర్పుతున్నటువంటి మర్యాదలు? అసలు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక గిరిజన సోదరుడికి ఇచ్చినటువంటి మర్యాద ఇదేనా? నువ్వు ఎన్నాళ్ళు చేసినటువంటి అనుభవం నీకు ఇదేనా? ఎన్నాళ్ళు ఉన్నటువంటి ఫుల్ నాలెడ్జీ నీకు ఇదేనా? ఫుల్ నాలెడ్జీ వాడు ఈ విధంగా మాట్లాడతావా? ఒక గిరిజన మనోభావాలు తీయడానికి నీకెవడిచ్చాడు ఈ హక్కు? బ్లడీ బాస్టర్ అంటావా? అదే విషయం మా కుర్రాడు నీకు బ్లడీ బాస్టర్ అంటే ఈ పాటికి నువ్వు కేసులు పెట్టేస్తావే. ఎమ్మెల్యే గట్టి ఏడు కొమ్ములు ఉన్నాయా? నువ్వు ఎమ్మెల్యే అయితే ఎవరిని పడతావు అడిగి బ్లడీ బాస్టర్లు ఎవడరా నువ్వు అని చెప్పేసి అనడానికి నీకు హక్కు ఉందా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి బేసరితగా క్షమాపణ చెప్పు, లేదంటే గిరిజన సమాజం నీకు క్షమించదు. నీ వెంట పడుతూనే ఉంటాం, క్షమాపణ చెప్పినంత వరకు నీ వెంట పడుతూనే ఉంటాం. ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ చేస్తాం. ఇది ఎప్పుడైతే పబ్లిక్గా గిరిజను పట్టుకొని ఈ విధంగా నువ్వు
ఆ అగ్రవేశాలతో ఊగిపోయి వాడిని ఇష్టానుసారము మాట్లాడేవు వల్గర్గా మాట్లాడేవు. దీనికి మేము ప్రతి పోలీస్ స్టేషన్లో నీకు అట్రాసిటీ యాక్ట్ని మేము ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇప్పటికి కూడా నీవు బేషరతుగా క్షమాపణ చెప్పలేదంటే ఖబర్దార్ కాసుకో. ఇప్పటికైనా నువ్వు చెప్తున్నాం, గిరిజన సమాజము మీకు క్షమించదు. నీవు ఎక్కడ కలుగులో దాక్కున్నా నీకు లాక్కొచ్చి మరి క్షమాపణ చెప్పించే సత్తా సమర్థం ఉంది. మాకు ఆపనాలర్జీ ఉండబట్టే మాకున్నటువంటి హక్కులన్నీ ఉన్నాయి. మీరు దోసి తింటున్నారు నాయనా. మాకు ఆపనాలర్జీ ఉంది కాబట్టి మేము క్వశ్చన్ చేయం కాబట్టి మీ తాలూకా పుల్ మేధావితనం ఉపయోగించి మాకున్నటువంటి హక్కులన్నీ కాలరాస్తున్నారా నాయన. ఇప్పటికే మా గిరిజనులకు ఉన్నటువంటి మనోవేదనని ఇప్పుడు ఉన్నటువంటి అరకొర సదుపాయాలతో మేము కొండ కోణంలో చచ్చిపోతుంటే ఎవడో వచ్చి మా జాతిలో దూరిపోతామంటుంటే ఆడి నిజమైనటువంటి గిరిజనుడు కాకపోతే రండ్రా బాబు అని మేము ఆహ్వానించాలా? నీకైతే ఏదో కమిట్మెంట్ ఉండొచ్చు. 27,000 మంది అన్నావు. 27,000 ఇంటూ ఎంతో వేసుకుంటావు. దాన్ని మాత్రమే నువ్వు పరిగణలోకి తీసుకుంటున్నావు. అది కాదు మాకు కావాల్సింది. నిజమైన గిరిజనులకు ఇక్కడ స్వేచ్ఛ లేదు. ఉన్న నిధులన్నీ సరిపోక మేమే భిక్షమెత్తుకున్నట్టు పరిస్థితుల్లో గవర్నమెంట్లతోనే దెబ్బలాడుతుంటే ఇంకా 27,000 మందికి వచ్చి మా మీద రుద్దుతావా? అది క్వశ్చన్ చేస్తే వాడి మీద నువ్వు తిరగబడతావా? ఇదా నీకు ఇచ్చిన పరిజ్ఞానము? ఇదే నీ ఫుల్ నాలెడ్జి? తిరిగి అడిగినోడికి ఆపు నాలెడ్జి అంటావా? బుర్ర తక్కువ అంటావా? దీన్ని బట్టి ఎవడరా బుర్ర తక్కువ అనేది ఎవడు? బుర్ర తక్కువ అనేది మా వల్గర్గా మాట్లాడి వాడికి ఇచ్చిన సమాధానాన్ని బట్టి అర్థమైపోతుంది ఇందులో బుర్ర తక్కువ ఎవడనేది. నేను పబ్లిక్ జనాలకే తెలిసిపోతుంది. కాబట్టి ఎప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుకోవడం నేర్చుకోవాలి ఎవడైనా సరే. గిరిజన సమాజం అంటే అంత చులకనగా కనిపిస్తుందా మీకు? గిరిజన సమాజం అంటే అంత చులకన కనిపిస్తుందా? మేము ఆపనాలర్జన్ కాబట్టి, మేము అడుక్కుంటున్నాం కాబట్టి మాకున్నటువంటి హక్కులన్నీ కూడా మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సిలో 5,000 పోస్టులు కోల్పోయి మేము యూదులు పడిపోతుంటే ఒక పక్కన ఇంకెవడో జాతి దగ్గరికి వచ్చి చేరిపోతుంటే మా మనోవేదనలు మేము బాధపడుతుంటే మధ్యలో నువ్వు వెళ్ళి అసెంబ్లీలో ఒక లెక్చర్ ఇచ్చేస్తున్నావు. నీకు ఉంది ఫుల్ నాలెడ్జి. అసలు ఫుల్ నాలెడ్జి ఉన్నవాడవు కదా. గిరిజన చట్టాల గురించి కానీ గిరిజన హక్కుల గురించి కానీ నీకేమైనా తెలుసా? వాళ్ళ జీవన విధానం నీకు తెలుసా? వాళ్ళ స్థితిగతులు నీకు తెలుసా? ఏమి తెలుసని నువ్వు మాట్లాడావు. 27,000 మంది వాళ్ళు 10 సంవత్సరాల నుండి నాన్ని క్షమిస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను అంటున్నావు. 27,000 మందికి తీసుకొచ్చి మా మీద రుద్దుతావా? వాడు నిజమైన ఎస్టీ కాదని, వాళ్ళు నిజమైన ఈ బెంతు వరియాలు కారని కూడా ఒక జిల్లా కలెక్టర్ ఒక నివేదిక ఇచ్చారు. అది నీకు తెలుసా? పోనీ ఫుల్ నాలెడ్జి ఉన్నవాడు నీకు తెలుసా? ఏది తెలియకుండా నువ్వు మాట్లాడేసి గిరిజనులు ఏమన్నా సరే బుర్ర తక్కువడన్నా ఊరుకుంటారు, బ్లడీ భాషలన్నీ ఊరుకుంటారంటే ఆ రోజులు పోయాను బెందాల అశోక్ కుమార్. ఆ రోజులు పోయాయి. నీకు వేటాడి నువ్వెక్కడున్నా సరే నీ మీద మాత్రము పరువు నష్టం దావా వేస్తాం. కంపల్సరిగా బేసర్తగా క్షమాపణ చెప్పు, లేదంటే గిరిజన సమాజం నీకు క్షమించదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను చేసింది తప్పు అని ఒప్పుకో. పబ్లిక్గా నువ్వు ఎక్కడైతే పబ్లిక్ సముదాయంలో మా వాడికి అవమానం చేశావో అదే ప్లేస్లో నీకు క్షమాపణ చెప్పావా? సరే, లేదంటే గిరిజన యావత్తు అన్ని సంఘాలకి సంఘటితం చేసి నీ ఇంటి ముట్టడికి కూడా పిలుపునిస్తాం. ఖబర్దార్. జై ఆదివాసీ.